వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో చుక్కెదురైంది. రోజా సస్పెన్షన్ పై సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది. ప్రివిలేజ్ కమిటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలు జారీ చేసిన డివిజన్ బెంచ్ శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు ప్రతులు అందగానే సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరి సుప్రీంకోర్టులోనైనా రోజాకు ఊరట లభిస్తుందా? అత్యున్నత న్యాయస్థానం కూడా అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అంటుందా? హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి? డివిజన్ బెంచ్ మొత్తానికి ఇంటరిమ్ ఆర్డర్ను పక్కకు పెట్టింది. అంటే హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి తాత్కాలిక ఉత్తర్వుల్ని పక్కకు పెట్టింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా శాసనసభకు విజయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా తిరోగమనం. కానీ అదే సమయంలో దీనిపైన పూర్తి స్థాయిలో తీర్పు మాత్రం హైకోర్టు చెప్పలేదు. హైకోర్టు అన్నది ఏంటి, సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి తాత్కాలిక ఉత్తర్వులను పక్కకు పెడుతున్నాం. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి శాసనసభ దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన మీరు విచారణ కంటిన్యూ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయమని అడిగారు. సో ఈ లీగల్ ప్రాసెస్ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు జరిగింది ఏంటి, ఒక రకంగా స్థూలంగా చూస్తే మనకు అనిపించేది ఏంటంటే శాసనసభకు న్యాయ వ్యవస్థ ఒక అవకాశాన్ని ఇచ్చింది. మీ సమస్యని మీరే సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఇది శాసనసభకు న్యాయ వ్యవస్థకు మధ్య ఘర్షణగా మారుతుంది కనుక ఈ ఘర్షణను నివారించడానికి హైకోర్టు చాలా సున్నితంగా స్పందించినట్లే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో మొత్తానికే శాసనసభదే పై చేయి, ఏ శాసనసభ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదు అని డివిజన్ బెంచ్ ఏం చెప్పలేదు. అదే సమయంలో సింగిల్ జడ్జ్ మెంబర్ చెప్పినట్లు మేము దీన్ని రివ్యూ చేస్తాము, ఎందుకంటే ఇది రూల్ 340కి భిన్నంగా ఈ సస్పెన్షన్ ఉంది, దీన్ని మేము సమీక్షిస్తామని కూడా చెప్పలేదు. సింగిల్ జడ్జ్ మెంబర్ ఇచ్చినటువంటి తీర్పును పక్కకు పెడుతూ విచారణ మాత్రం కొనసాగుతోంది. అంటే అర్థం ఏంటి, ఒక రకంగా లెజిస్లేచర్ను ఫెసిలిటేట్ చేసి మీరు పరిష్కరించుకోండి అని. ఇప్పుడు లెజిస్లేచర్ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఇవాళ శాసనసభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చూసినా మనకు ఒక రీకన్సిలియేటరీ నోట్, సామరస్య ధోరణి కనబడుతుంది. ఇవాళ సభలో కూడా ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీ మంత్రుల మధ్య జరిగినటువంటి చర్చలు చూసినా కూడా మనకు గతంలో లాగా చాలా ఉద్రిక్త వాతావరణంలో జరగలేదు. అంటే గుడ్ సెన్స్ పర్హాప్స్ ఇస్ ప్రివేలింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఉభయ పక్షాల పైన కొంత ఆలోచన, కొంత విజ్డమ్ అనేది ప్రివేల్ అవుతుంది. ఎందుకంటే దీన్ని శాసనసభ గౌరవాన్ని మనం తగ్గించుకోకూడదని ఇప్పటికైనా ప్రివిలేజ్ కమిటీ మరోసారి విచారణ జరుపుతోంది. ఈ విచారణకు రోజా హాజరై కనుక క్షమాపణ చెబితే ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అవుతుంది అనేటువంటి సిగ్నల్స్ కూడా శాసనసభ పంపించింది. ఈ సిగ్నల్స్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అది నిజమనుకున్నా కూడా అనుచిత ప్రవర్తనకు సమాధానం అనుచిత ప్రవర్తన కాదు. ఎందుకంటే ఎవరైనా మీరు ఇంటర్నెట్లో ఉన్నాయి, టీవీలో చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలైన రోజా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ప్రవర్తన కానీ ఖచ్చితంగా అభ్యంతరకరంగా ఉంది. అందులో అనుమానం ఏం లేదు. నేను ఆ తెల్లారి ఒక టీవీ ఛానల్లో చర్చలో కూడా పాల్గొన్నాను. నేను చంద్రబాబు నాయుడును ఫలానా పదంతో పిలవలేదు అని చెప్పి వ్యాఖ్యానించింది. కానీ మనం టీవీలో చూస్తే చాలా స్పష్టంగా ఆ పదం వాడి కాల్మనీకి ఒక తెలుగు అబ్రివేషన్ పెట్టి దందార్థం వచ్చేలా చూసి దానిపైన వందల సార్లు నినాదాలు ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో దందార్థం వచ్చే రీతిలో మేము కామ సీఎం అంటే అది కాల్మనీ సీఎం అని చెప్పచ్చు వాదన. కానీ డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ చైర్కు పట్ల ఒక సభ్యురాలు చూపెట్టాల్సినటువంటి పద్ధతి కాదు. అదే సమయంలో ఆ సభ్యుల పట్ల ఇతరులు ప్రవర్తించే తీరు కూడా అభ్యంతరకరంగా ఉండొచ్చు, కాదని అనడం లేదు. ఎందుకంటే మనం చూస్తున్న వీడియోలు తెలుగుదేశం పార్టీ నాయకులైన కాలువ శ్రీనివాస్ అధికారికంగా విడుదల చేసిన వీడియోలు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే మమ్మల్ని తిట్టినటువంటి వీడియోలు బయటకు రాలేదు. నిజమే కావచ్చు, కానీ ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒక అనుచిత ప్రవర్తన మరో అనుచిత ప్రవర్తన లైసెన్స్ ఇవ్వదు.
అందువల్ల తెలుగుదేశం సభ్యుల ప్రవర్తనను మనం ఎండార్స్ చేయడం లేదు, రోజా ప్రవర్తన ఎండార్స్ చేయడం లేదు. ఆ మాటకైతే హైకోర్టు సింగిల్ జడ్జి కూడా ఎండార్స్ చేయలేదు. హైకోర్టు సింగిల్ జడ్జి చాలా బ్యాలెన్స్డ్గా తీర్పు చెప్పారు, చాలా క్రియేటివ్గా తీర్పు చెప్పారు. ఎక్కడా కూడా శాసనసభ అధికారాలను ప్రశ్నించలేదు, శాసనసభ అధికారాలపై న్యాయ వ్యవస్థకు అధికారం ఉందని చెప్పలేదు, అజమాయిష్యం చెప్పలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 212ను అప్హోల్డ్ చేశారు. ఆయన చాలా లిమిటెడ్ గ్రౌండ్స్, హైకోర్టు భాషలోనే చెప్పాలంటే, సింగిల్ జడ్జి భాషలో చెప్పాలంటే లిమిటెడ్ గ్రౌండ్స్, రూల్ 340 కింద మీరు సస్పెండ్ చేశారు, రూల్ 340లో ఏడాది సస్పెన్షన్కు అవకాశం లేదు అనే ఒక్క పాయింటే చెప్పారు. అందువల్ల డివిజన్ బెంచ్ కూడా ఇవాళ ఆ తీర్పును పక్కకు పెట్టింది. కానీ అదే సమయంలో అసలు శాసనసభ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే అంశంపైన ఎక్కడ ప్రస్తావించలేదు. అందువల్ల ఇక్కడ ప్రతిపక్షాలు అధికార పార్టీ కూడా గుర్తించాల్సింది ఈ వివాదాన్ని, ఈ కాన్ఫ్రంటేషన్ పరిష్కరించుకోవడానికి కోర్టు ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాజకీయ వ్యవస్థ. శాసనసభతో ఘర్షణకు కోర్టు సిద్ధంగా లేదు, మీరు కూడా కోర్టుతో ఘర్షణకు సిద్ధంగా ఉండకండి. కోర్టుకి ఏం పని ఉంది అనే వాదన పెడితే రాజ్యాంగం వస్తుంది. మీరు కౌల్ అండ్ షెక్దర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన సాధికారికమైన గ్రంథం, ఇట్స్ లైక్ మ్యాగ్నా కార్టా ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. ఆ పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన సాధికారిక గ్రంథంగా ఉన్న కౌల్ అండ్ షెక్దర్లో మీరు చూడండి, చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్బిట్రేటర్ భాష్యం చెప్పేది కోర్టే. అందువల్ల శాసనసభ అయినా కోర్టులైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అందువల్ల ఒక శాసనసభకు అధికారాలు ఉన్నమాట నిజం, కోర్టు జోక్యం చేసుకోకూడదన్నమాట నిజం. కానీ అదే సమయంలో శాసనసభ రాజ్యాంగానికి భిన్నంగా ఉందని కోర్టు భావిస్తే కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అందువల్ల ఆ ఘర్షణ, ఆ సమస్య రాకుండా జాగ్రత్త పడడమే పరిష్కారం. అందువల్ల లెట్ ద విజ్డమ్ ప్రివేల్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మేము సుప్రీంకోర్టుకు పోతామన్నాడు. సుప్రీంకోర్టుకు పోతే పోండి, ఇప్పుడైతే ఈ సమస్య క్లోజ్ చేసి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏమైనా సిద్ధాంతం చెప్తే అప్పుడు సంతోషిద్దాం. ఒక సభ్యుడిని సస్పెండ్ చేసే పద్ధతి ఏంటి? అయితే రాష్ట్ర శాసనసభ అధికార తెలుగుదేశం పార్టీ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏడాది పాటు సస్పెండ్ చేయడం అనేది ప్రొసీజర్స్ ఒప్పుకోవు. మీరు కౌల్ అండ్ షెక్దర్ చదవండి, చాలా స్పష్టంగా ఒక ఆ రిమైండర్ ఆఫ్ ద సెషన్ మీరు ఆ సమావేశాల చివరి వరకు మాత్రమే సస్పెండ్ చేయొచ్చు. అలాగే పార్లమెంటరీ ప్రొసీజర్స్ 2014 ఎడిషన్, మీరు సుభాష్ కాశ్యప్ రాసినటువంటి పార్లమెంటరీ ప్రొసీజర్స్ 2014 ఎడిషన్లో కూడా పేజ్ 78లో మీరు చూడండి, రిమైండర్ ఆఫ్ ద సెషన్ అని ఉంది. కౌల్ అండ్ షెక్దర్ లేటెస్ట్ ఎడిషన్ 2009 ఎడిషన్ చూసినా మీకు ఇదే ఉంది, మీకు సుభాష్ కాశ్యప్ ఎడిషన్లో కూడా ఉంది. అంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్లోనే ఏడాది సస్పెండ్ చేయడం అనేది కొంత అభ్యంతరకరమైంది. అందువల్ల ఇప్పటికైనా ఉభయ పక్షాలు ఈ వ్యవహారానికి పులి స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.